అందరికీ నమస్కారం అండి. నేను మీ వేదాంత్. నేను నిన్న ఒక వీడియో పెట్టిన కదా అఘోరి గురించి. నన్ను క్షమించండి. నిజంగా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. నాకు ఆరోగ్యం కూడా అస్సలు మంచిగా ఉండట్లేదు. నాలుక పడిపోతుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ కూడా అస్సలు లేస్తలేదు. ఏం చేయాలో అర్థమైతే లేదు. గణేష్ డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ కూడా చెప్పిండు ఇక నువ్వు ఉండవని చెప్పి, మంత్రాలు తంత్రాలు అవుతున్నాయి అని చెప్పిండు. ఇక చింతకాయలు రాలనే అనిపిస్తుంది నాకు కూడా. ఇక అందుకే ఈ రోజు ఒకటి నిర్ణయించుకుని ఏంటంటే ఈ అఘోరి గురించి మొత్తం బట్టబయలు చేసి నేను దీన్ని ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నా. ఇక లాస్ట్ వీడియోలో నేను చెప్పినా కదా అఘోరి ఏం చేస్తుందని, చాలా విషయాలు దాచిపెట్టినా. ఇప్పుడు తర్వాత వాట్సాప్లలో చాలా ప్రూఫ్లు వచ్చినాయి. ఇప్పుడు అఘోరి గురించి అన్ని విషయాలు చెప్పేస్తాను నేను. ఇక నువ్వు పత్తి గింజం అనుకున్నా, కానీ వీడియో పెట్టినాక తెలిసింది నువ్వు ఒక జీడి గింజవు. మొగుడు వచ్చిండని పెండ్లాం ఏడుస్తుంటే ఉంచుకున్నది వచ్చి పీనుగు ముంగట శృంగార వీర అని డాన్సులు వేసిందంట. బిడ్డ పోయిందని తల్లి ఏడుస్తుంటే చేతిలో చేయి పెట్టుకొని నీ పాట మధురం నీ పక్కనోడు ఘోరం మేమేం చేసినాం రా నేరం మాకెందుకురా నాయన ఈ కర్మ. నీ పాట మధురం నాకు గన్నెత్తారా చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఇప్పుడు ఈ వర్షిన వాళ్ళ అన్ననో ఎవరు అవుతారంట. ఆయన మీద పడి ఆ మీద పడి ఆ చెడ్డి ఒకటి వేసుకున్నది మీద పడి బొర్రుతున్నది. ఆ వీడియో ఎందుకమ్మా తీసినాం అంటే ఏం చెప్తున్నది అంటే, షార్ట్ వీడియో తీద్దామా మీరు ట్రెండింగ్ లో ఉన్నారు కదా, ట్రెండింగ్ అవుతుంది అంటే సరే అని ఆయనకు మెడ పట్టుకొని నేను ఇలా లాగినట్టు చేశాను. ఓహో షార్ట్ వీడియో కోసం మీద పడ్డావు తల్లి, నయమే మంచా గోరివే ఉన్నావు నువ్వు. షార్ట్ వీడియో కోసం ఎవడన్నా మొగోల మీద పడతారా చెప్పు, నువ్వే చెప్పు. నీ వస్త్రధారనే దేవుని పేరు మీద బయటకు వచ్చినావు నువ్వు. మొగోన్లాగా అయితే లేవు కదా, ఆడపిల్లలా ఉన్నావు. మొగోల మీద పడతావా షార్ట్ వీడియో వ్యూస్ కోసం? ఉన్నదా సిగ్గుశరం ఉన్నదా? ఆ మాట చెప్పనీకి, కథలు వండికి సిగ్గుశరం ఉన్నదా నీకు? ఒక చిత్రపటం చూపిస్తున్నా, కాల భైరవుడి చిత్రపటం. ఈ చిత్రపటం చూస్తే అఘోరికి అర్థమవుతుంది ఇది ఏడికెళ్ళొచ్చింది, ఇది ఎవరికి ఇచ్చినావు. 5 నెలల క్రితం నువ్వు ఎవరెవరికి నేను నీతో జీవితాంతం ఉంటా అని, ప్రేమిస్తా అని, ప్రేమ మాయలో మోసాలు చేస్తావు అని బయట పెడతా. నాకు తెలిసి ఈ వీడియో చూసి ఆల్రెడీ నీ గుండెలో దడ 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 మొదలై ఉంటది. సమాజంలో అన్ని ఉన్న అన్నలే అన్ని మూసుకొని కూర్చుంటే ఏంలే నాకు వచ్చి ఎగిరి పడ్డదంట. ఏమమ్మా వర్షిని చూడ నీకే చూడ చక్కగా ఉన్నావు, ఏం చూసి నచ్చింది నీకు అంటే మా కళ్ళకు కనబడతలేదా, మేము చూడలేకపోతున్నామా? అరే ఇప్పుకుంటే ఇకారంగా ఉన్నాడు, కప్పుకుంటే కంపరంగా ఉన్నాడు. వీడు ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ గుడ్డిదై ఉన్న గుడిసని అలబెట్టుకుందంట. పాట పాడి ఇద్దరం ఏడ్చుకున్నాం, అందుకే ఆన్లైన్ లెక్కలు బయటికి పోయినావు. పతివ్రత పైసా వండిందని ఊరంతా ఉపాసం ఉన్నారంట. గట్టనే ఉన్నది కథ చూస్తుంటే. 8 రోజులైందంట అప్ప ఇట్లా మిస్ అవుతున్నారంట, ఒకరిదొకరు కలుచుకొని వండుకున్నారంట. నేను రోజు కొంచెం తిన్నగానే అస్సలు తినలేడు, సావు తినకుండా. టోటల్ ఫుడ్ అయితే మానేసాం మేము. నేను కొంచెమైనా తిన్నాను కానీ అమ్మ అసలు తినలే. నేను రోజు కొంచెం తిన్నగానే అస్సలు తినలేడు, సావు తినకుండా. ఆమె ఒక్క కాలు మీద ఇట్లా నిలబడి ఏదో మంత్రాలు చేసి ఇట్లా అంటది. అమ్మో ఈమె దగ్గర ఏమో ఉన్నది, మాయాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, ఓం గ్రీం గూగుల్ క్రోమ్ బుష్ అని చెప్తది. ఇంటికి పిలిపించిర్రు, చుట్టం సూపుకి ఇంటికి పోయి దయమై పట్టలేదా ఈ రోజు బిడ్డకు? ఒకవేళ వస్త్రధారణ గనక తీసేస్తే ప్రజలు చెప్పులతో కొడతామని ఏం నాటకాలా? నీ నోటికెళ్ళి నువ్వే అన్నావు కదా ఒక తల్లి బిడ్డ సంబంధం ఉన్నది మా ఇద్దరు కానీ, గురువు స్థానంలో ఉన్నా నేను చెప్తీవి కదా. తండ్రి స్థానంలో ఉన్నోడు ఎవడన్నా భర్త స్థానాన్ని తీసుకుంటాడా? సిగ్గుశరం ఉండాలనా? ఉన్నదా నీకు? కెమెరాల ముంగట్టుకొచ్చి ఏం మాట్లాడిరు మీ ఇద్దరు? అమ్మకి నాకు కూతురు తల్లి సంబంధమే ఉంది కానీ ఈ తాళి ఇవన్నీ వాళ్ళ ఊహలు. 4 గోడల మధ్యలో ఏం చేస్తున్నారో మీకు తెలుసు. సిగ్గుశరం ఉంది. చేతిలో చేయి పెట్టుకొని పాట పాడుతుంటే కళ్ళు మూసుకొని ఏమో ఊహిస్తున్నది. అయ్యా 10 సంవత్సరాల నుంచి ప్రేమించిన వాళ్ళు వడే ఇలా ముంగట. శ్రీనివాస్, నీకు ఈ రోజు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. అఘోరి తత్వంలో పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నీ వస్త్రధారణ మొత్తం తీసేయాలి, అఘోరి అనే పేరుని మార్చేయాలి. నీ పేరు ఏమున్నది, ఆ ఎర్రి ఏదో ఉన్నది శ్రీనివాస్, ఆ పేరుతోటే ముందు. నువ్వు నమ్ముకున్న నీ శివుణ్ణి వదిలేస్తావా? ప్రేమించిన అమ్మాయిని ఛాలెంజ్. శివుణ్ణి వదిలేయాలి, లేకపోతే ఈ అమ్మాయిని వదిలేయాలి. మానవ ధర్మం లేదు, పరధర్మం లేదు, మానవత్వం లేదు, అఘోరి తత్వం లేదు. పైశాచిక తత్వం అనే ముసుగుతో రాక్షస తత్వాన్ని చూపిస్తూ భక్తులను ప్రేమ మాయలో మోసతత్వంలో ముంచుతున్నది అఘోరి. అఘోరి కాదు, శ్రీనివాస్. రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, మూతి ముక్క అంతా వలగొడుతున్నారు, కింద కూర్చున్నది పటా తలిగిస్తున్నారు, దెబ్బలు తలిగిస్తున్నారు. ఏం కథలు పడ్డారు? వాళ్ళ పిల్లలతోటి అక్కజల్లలతో ఎవరుకుంటారబ్బా? మన అక్కజల్ల జోలికి వస్తుకుండా నరికి పడేయం.
దయచేసి ఈమెను పూజలకు మంత్రాల కోసం ఇంట్లకు పిలుచుకోకండి. ఈమెకి ఏం రావు, నాంబిషాన ఏం రాదు, ఇది కూడా చక్కగా పెట్టిక రాదు. అవునా, అయ్యయ్యో మా కళ్ళకు కనబడతలేదు తల్లి. డోర్ ఉంటది కదా, ఆ డోర్ డబ్బాలలో మేము పెద్ద గోల్డ్ ఫ్యాక్ సిగరెట్లు ఉన్నాయి, లోపల బీర్లు కనబడుతున్నాయి. మరి ఏ అమ్మవారి తల్లి ఇవన్నీ స్వీకరిస్తుందో మాకు తెలియదు తల్లి. మూతి ఉల్టా అవుతుంది, ఆ లిప్స్టిక్ రాసుకున్న మూతి రక్తం తోటి ఉల్టా అవుతుంది. అన్ని బంద్ చేసుకోకపోతే అఘోరి అనే పేరుతో ప్రజలను మోసం చేస్తున్న శ్రీనివాస్, నీ గురించి ఈ రోజు నేను పూర్తి స్థాయిలా చెప్పబోతున్నా. నీ చిత్రపటాలు, నీ బహుమతులు, నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకున్నావు, పూజలు చేస్తా అని చెప్పి మోసాలు చేసినావు, అన్ని బయట పెడతా. ఇక రేపో ఎల్లుండో వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తా, వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వర్షిణి అనే ఒక్క అమ్మాయినే కాదు, ఈ మేడం ఒక 5 నెలల క్రితము ఇంకొక అమ్మాయిని కూడా ఇట్లనే మోసం చేసింది, ఇట్లనే ప్రేమ మాయలో ముంచింది. కొత్త పిల్ల కలగంగానే పాత పిల్లకి ఏం చేసిందంటే ఒక పట్టం ఇచ్చింది, ఇందులో నన్ను చూసుకో అని చెప్పి ఆడికి వెళ్ళి మాయమయ్యి కొత్త జంటను పట్టింది. వాళ్ళు ఎవరు ఏంది అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఓపిక కావాలి, సహనం కావాలి. నువ్వు అన్ని బంద్ చేసుకొని సప్పుడు దాకా ఆ బిడ్డని ఇంటికాడికి ఇచ్చేసి నువ్వు ఆడికి వెళ్ళిపోవాలి. నువ్వు ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేయొద్దు నువ్వు. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటది, అరే ఈ అమ్మాయి ఏంది ఇంత అందంగా ఉన్నది, ఈ అమ్మాయికి ఏం పిచ్చిలేసింది, అఘోరిని పట్టుకున్నది ఏంది అని మీకు ఒక ఆలోచన రావచ్చు. ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక అమ్మాయిని పట్టుకోగానే తనలో ఉన్న బాధలన్నీ కూడా ఏదో పెద్దగా నేను పీకి పడేసిన బాధలన్నీ చెప్పుకొని మెల్లిమెల్లిగా ఆమెపై ప్రేమ చూపిస్తున్నట్టు, కేర్ చూపిస్తున్నట్టు, ఇక నీకు కూడా వేస్టే, నీ తల్లిదండ్రులు వేస్టే, తోడబుట్టిన అన్నలు వేస్టే, నేను పెంచిన అన్నలు వేస్టే, నేనే మంచోని, నేనే నిన్ను మంచిగా చూసుకుంటాను ఇండైరెక్ట్ గా అతి ప్రేమ చూపిస్తుంది. చూపించేసరికి ఇంత ప్రేమగా నన్ను చిన్నప్పటి నుంచి ఎవరు చూసుకోలేదు అనే ఆలోచన వాళ్ళ లోపల రాగానే నేను వీళ్ళతోటి జీవితాంతం ఉంటా అనే ఆలోచన కలుగుతుంది. అంటే ఫిజికల్ గా కూడా అమ్మాయిని ఇంకా ఎక్కడా లేదు నాకు ఈ ఆనందం అనే ఆలోచన తెప్పించి ఆకర్షితులను చేస్తుంది. ఈ అఘోరి కూడా చాలా ప్రీ ప్లాన్ గా వచ్చింది. మీరు స్టార్టింగ్ లో చూస్తే మట్టిలో అన్నం కలిపి తినడము, దాన్ని వీడియో తీసి పెట్టడము, ఇవన్నీ చేసి వాయమ్మో ఇంతగానమా శక్తా, ఓ మొత్తం ఇక భూమండలాన్ని మొత్తం ఉల్టా చేసేటట్టుందిగా అని అనుకునేటట్టు చేసింది. లాస్ట్కు మనిషి ప్రజల జీవితాలను ఉల్టా చేస్తుంది. ఒకవేళ వస్త్రధారణ గనక తీసేస్తే ప్రజలు చెప్పులతో కొడతామని, ఒక హిందువు, ఒక సనాతన ధర్మాన్ని ధర్మరక్షణ చేస్తున్నా నేను, ఏం రక్షణ చేస్తున్నావు? ఆడపిల్లలకు రక్షణ లేకుండా చేస్తున్నావు. ఆ పాన్స్ పౌడర్ రాసుకొని ప్రజల మధ్యలోకి వచ్చేసరికి వాయమ్మో ఏమో పెద్దగా ఉన్నది కథ అంతా అని చెప్పి ఆలోచనతో ఆమెను ఏం అంటలేరు, చెప్పులు తీసుకొని కొడతారు ఆ వస్త్రధారణ తీసేస్తే అంటున్నా. ఏం నాటకాలా? అరే కాదు, నాకు ఒక డౌట్. మొన్న నిన్న ఒక వీడియో చూస్తుంటే నాకు ఏం కనబడ్డదంటే ఎక్కడనో అమ్మాయిలను మోసం చేస్తున్నారని పోయి ఈమెనట ఏమంటారు గొడవ పడ్డదంట. నువ్వేం చేస్తున్నావు? మోసాలు కాదా నువ్వు చేసేది? సిగ్గుశరం ఉన్నదా? భక్తులు నిన్ను నమ్మి పైసలు పంపించినప్పుడు పూజల కోసము మళ్ళీ ఫోన్లు లేపాలనా? లేపుతున్నావా? ఉన్న పైసలతోటి బడ్వేజర్ బీర్లు, సిగరెట్లు, ఏమో డోర్ ఓపెన్ చేసింది కారు, బయట ఒక రాగా ఏ ప్రజలకు అంటున్నది లోపల ఎవరున్నారు, అమ్మవారి తల్లి ఉన్నది. అవునా, అయ్యయ్యో మా కళ్ళకు కనబడతలేదు తల్లి. డోర్ ఉంటది కదా, ఆ డోర్ డబ్బాలలో మేము పెద్ద గోల్డ్ ఫ్యాక్ సిగరెట్లు ఉన్నాయి, లోపల బీర్లు కనబడుతున్నాయి. మరి ఏ అమ్మవారి తల్లి ఇవన్నీ స్వీకరిస్తుందో మాకు తెలియదు తల్లి. మూతి ఉల్టా అవుతుంది, ఆ లిప్స్టిక్ రాసుకున్న మూతి రక్తం తోటి ఉల్టా అవుతుంది. అన్ని బంద్ చేసుకోకపోతే దేవుళ్ళ పేర్లతోటి, సనాతన ధర్మం పేరుతోటి, హిందువుల పేర్లతోటి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? మెడలు ఇరిగిపోతాయి. ఇంకోసారి ఇట్లాంటి కథలు పడితే మెడలు ఇరిగిపోతాయి. బహిష్కరణ చేస్తామంటున్న 2 తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి ఇప్పుడు ఇంకా తెలుగులో ఏమే నిజ స్వరూపం తెలుస్తున్నది. ఆడ నార్త్ లో అయితే ఏమైతున్నదో, ఆడేం మోసాలు చేస్తుందో, ఆడెంతమంది అమ్మాయిలను మోసం చేస్తుందో తెలియదు. ఆ మొగోడు ఉన్నప్పుడు ఒక సెల్ఫీ ఫోటో వచ్చింది, చక్కగానే ఉన్నావు కదరా, సప్పుడు దాకా ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరిపోదారా? నువ్వు అసలు నీ వస్త్రధారణ తీసేస్తే ఆ రైల్వే స్టేషన్లలో వెయిట్ మిషన్ల కాడ సెక్యూరిటీ కూడా నీకు పని చేయరు తెలుసా? ఆ వస్త్రధారణ వేసుకొని లక్షలు ప్రేమ వయమ్మో అంటే ఇక్కడ ఈ మొక్కమే తప్పు లేదు, ప్రజలది కూడా ఉన్నది. దేవుణ్ణి నమ్మాలి, దానికో లిమిట్ ఉంటది కదా. ఎవడొస్తే వానికి దేవుడు అని ఒక ఆమె వచ్చింది, నేను నాగలోకంకి వెళ్ళి వచ్చినాను, ఇంకో ఆమె వచ్చింది నేనే దేవతనని. ఇక వీడియో కూడా దాపరమైండు. మాకు సనాతన ధర్మాన్ని కాపాడుతా, నువ్వేం కాపాడుతావురా నాయన? సిగ్గు చేయటరా నీలాంటి వాళ్ళు వచ్చి మాకు సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటే? నువ్వు శివుని భక్తునివే కదా, శివపార్వతుల యొక్క చరిత్ర ఏమదరా, ఏమరా గిట్ల తయారేమరా మీరు? ఎందుకురా మమ్మల్ని మా కర్మ కాకపోతే? ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏం చేస్తారో కూడా చెప్తా నేను. ఈ వర్షిణి అనే పిల్లకు జర యూట్యూబ్, ఈ ప్రజల పిచ్చి, ఈ ఫేమ్ పిచ్చి ఉన్నది, యూట్యూబ్ పెడతారు. గోరితో అఘోరి ఘోరాలను పెట్టుకుంటారు నాయన. ఇక మళ్ళీ మా కర్మ ఏంటంటే అవి దానికి కూడా వ్యూస్ వస్తాయి. నీ ఆలోచన ఏముండే, నీ లక్ష్యం ఏముండే, నువ్వు ఏం చేద్దామని వచ్చినావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు నేను 101% చెప్తున్నా, 3 నుంచి 6 నెలలు గడిచే లోపు ఆ అమ్మాయికి అవగాహన కలుగుతుంది. రోడ్డు మీద పడుతుంది ఆ రోజు పాపం అమ్మాయి. ఆ బిడ్డ రేపు పొద్దుగాల తన జీవితం ఏందో అర్థమైతే లేదు.
అసలు గవర్నమెంట్ కూడా 18 ఇయర్స్కే మేజర్ అనే ఒక థింగ్ని ఇచ్చింది తప్పు. వీళ్ళకు 18 కాదు 25 సంవత్సరాలు ఇచ్చినా ఆ జ్ఞానం వీళ్ళకి వస్తలేదు. ఆమెకి ఇప్పుడు ఏమర్థమవుతుందంటే నాకు తల్లిదండ్రులు వద్దు, నాకు ఎవరు వద్దు, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు మంచిగా చూసుకున్నాడు, అవన్నీ తాత్కాలికమే తల్లి, అవన్నీ తాత్కాలికం, పరిమితం కాదు. 9 నెలలు మోసి పెంచిన నీ తల్లి ప్రేమ పరిమితం, భుజాలపై ఎత్తుకొని నీకు ప్రపంచాన్ని పరిచయం చేసిన నీ తండ్రి ప్రేమ పరిమితం, తోడబుట్టిన మీ అన్న ప్రేమ పరిమితం, వాళ్ళు ముగ్గురు కలిసి నీకు మంచి సంబంధం పెడితే నీకు వచ్చిన భర్త ప్రేమ నీ పరిమితం, నీ కడుపులో పుట్టిన నీ బిడ్డ ప్రేమ నీకు పరిమితం. ఈ అడ్డమైన 2-3 నెలలకే ప్రేమలు చూపిస్తే ఏమైపోయాయి? ఒక్కొక్కరు వేదాలు చదివి మన తెలుగు సాంప్రదాయాన్ని కట్టు బొట్టును ఎంత పెద్ద స్థాయిలో పెట్టడానికి వాళ్ళ జీవితాలనే అర్పిస్తుంటారు. నేను మొన్న ఒక అమ్మని కలిసిన, ఆమె చెప్తున్నది అసలు స్త్రీ యొక్క గౌరవం ఎంత గొప్పగా ఉంటుంది మన హిందూ కల్చర్లా అనేది. ఇండియాలో ఒక స్త్రీని మనం ఎట్లా గౌరవించాలి, ఒక స్త్రీ యొక్క స్థాయి ఏంటి, తన ఒక ఆలోచన విధానం ఏంటి, లోకం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఎన్ని పోరాటాలు చేస్తుంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు ఇట్లాంటి కథలు పడుతున్నారు? ఏంది అసలు ఇది? నాకు అర్థమైతలేదు. శ్రీనివాస్, నేను నీకు చెప్తున్నా, నీకు ఈరోజు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. అఘోరి తత్వంలో పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నీ వస్త్రధారణ మొత్తం తీసేయాలి, అఘోరి అనే పేరుని మార్చేయాలి, ఈమె ఒక అమ్మ మాత ఇవన్నీ బంద్ చేసుకోవాలి. నీ పేరు ఏమున్నది? ఆ ఎర్రి ఏదో ఉన్నది శ్రీనివాస్, ఆ పేరుతోటే ముందుకు పోవాలి, ఆ పేరుతోటే ఉండాలి. నీకు అడుగుతున్నా ఇప్పుడు, నువ్వు చెప్పు, నువ్వు నమ్ముకున్న నీ శివుణ్ణి వదిలేస్తావా, ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా? ఛాలెంజ్ ఇది. శివుణ్ణను వదిలేయాలి, లేకపోతే ఈ అమ్మాయినన్ను వదిలేయాలి. నాగసాధులు బయటికి రావాలి, ట్రాన్స్జెండర్స్ బయటికి రావాలి, అఘోరీలు కూడా బయటికి రావాలి. మీ ఇజ్జత్ తీస్తున్నది, మీ మీద పూర్తి భారతదేశంలోనే మీకు మంచి స్థాయి, మంచి గౌరవం ఉన్నది, బయటికి వచ్చి బట్టె బయలు చేస్తున్నారు. వరస్ట్ నా కొడుకు, అసలు ఎంత వేస్ట్ గాడంటే కరెక్ట్ పాయింట్ టు పాయింట్ సనాతన ధర్మాన్ని విమర్శించనీకే ఎవ్వడికి అవకాశం లేదు, అవకాశాన్ని కల్పిస్తున్నది. ఇతర పెద్ద పెద్ద విదేశాలలో వాళ్ళు మన ధర్మాన్ని పాటించాలనే ఆలోచనతో మన ధర్మాన్ని గౌరవిస్తున్నారు. ఏం చూపిస్తున్నావు వాళ్ళకి నువ్వు యూట్యూబ్లలో నీ వీడియోలు పెట్టి? ఇవన్నీ బంద్ చేసుకుంటే, ఇవన్నిటికీ పులి స్టాప్ పెడితేనే మంచిగా ఉంటుంది. కానీ ఇవి ఇట్లనే సాగితే మాత్రము నువ్వు బయట వస్తే కుక్కలు కూడా ఎంబడబడతాయి, కరుస్తాయి. శ్రీనివాస్, నీకు చెప్తున్నా, 9 నెలలు మోసి కనిపించిన తల్లి మీద నీకు ప్రేమ లేదు, అందుకే అలా వదిలేసి బయటికి వచ్చిన. తాత్కాలికంగా కావాల్సిన సుఖాలకు అలవాటు పడ్డు, పో నాశనంగా, ఇవ్వడానికి అవసరం లేదు. కానీ ఒక ఆడబిడ్డ తల్లిగా తన రోదన, ఆవేదన, ఏడుస్తుంది. తన ఏడుపు చూసి తన మాటలు వింటుంటే ఏ తల్లికైనా కూడా కడుపు కోత కనబడుతుంది. నువ్వు నీ తల్లిని ప్రేమించట్లేదని ఇతరులకు కూడా తల్లి పైన ఉన్నటువంటి ప్రేమను తెంచకు. తనను తన తల్లి దగ్గరికి పంపించి నా మాటిను, ఆ కర్మ, ఆ ఉసురు తొలగించుకోకు, మెడలు వేసుకోకు. దాన్ని రోడ్ల మీద పడ్డవు నువ్వు, వచ్చి ఆ తల్లి బ్రతుకును రోడ్డు మీద పడే. వర్షిణి అనే బిడ్డకు రేపు పొద్దుగాల పెళ్లి కావాలి, తను ఒక తల్లి కావాలి. జీవితాన్ని చేతులారా నీకు కావాల్సిన తాత్కాలికమైన సుఖం కోసం నాశనం చేయ. నీ చరిత్ర బాలేదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి బాలేదు, నీకు మెంటల్ గా కూడా నువ్వు మంచిగా లేవు. నువ్వు ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేయకరా నాయన. ఓ శ్రీనివాసు, ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేయకు. దేవుని పేరు పెట్టుకున్నావు, ఒకటి కాకపోతే క్వాలిటీ అని ఉండాలి దేవుంది. బంద్ చేసుకొని సప్పుడాగా బిడ్డని ఇంటికి పంపిరా. వద్దురా, ఆ కర్మ నీకు వద్దురా. పతివ్రత పైసం వండిందని ఊరంతా ఉపాసం ఉన్నారంట. గట్టనే ఉన్నది కథ చూస్తుంటే. 8 రోజులైందంట అప్ప, ఇట్లా మిస్ అవుతున్నారంట, ఒకరిదొకరు తలుచుకొని వండుకున్నారంట. నేను రోజు కొంచెం తిన్నగానో అస్సలు తినలేడు, సావు తినకుండా. ఎందుకు? ఇప్పుడు మెల్లమెల్లగా ఆమెను కూడా మెల్లగా నల్లబట్టలేమో వేపిస్తారు, ఏదో అలంకరణ చేస్తాడంట. అదో కర్మ, మళ్ళీ చూడండి, అది కూడా చూడండి. ఈమె కూడా అఘోరం చేస్తాడో ఏం చేస్తాడో, దేవుళ్ళ పేరుతో ఇంకేం దారుణాలు చూడాల్సి వస్తుందో చూద్దాం. కర్మ కదా, మాకు అర్థమైతలేదు ఏం చేయాలను. చిట్టెంటికలకు అవేమో ఇస్తారు కదా గిన్నెలు గిలాసాలు, అలా వీడియోలు చూసాను నయం. చూడు మా కర్మిట్లు ఉన్నది, ఏం చేస్తాం. ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఖచ్చితంగా మెంటల్ గా స్టేబుల్ గా లేడు అనే ఒక విషయం చాలా క్లారిటీ కనబడుతుంది. ఎందుకంటే ఒక మగవాడిగా పుట్టిండు, చిన్నప్పటి నుంచి ఎలాంటి భావాలు లేవు, అయినప్పటికీ కూడా మగవాడిగా ఉండి పెళ్లి చేసుకుంటా అనే విషయం కూడా వాళ్ళ ఊర్లో చెప్తా ఉన్నారు. ఎవరు ఆడపిల్లని పెళ్లి చేసుకున్నారు, సరే అది ఎంతవరకు నిజమో అబద్ధమో పక్కన పెడు. తర్వాత ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్ మార్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. సామాన్యంగా ట్రాన్స్జెండర్స్ అంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది, భిక్షాటన చేసుకుంటారు, వాళ్ళకు బ్రతుకు తెరువు కోసం ఏదో ఉపాధిని కలిగించుకొని ముందుకు సాగుతుంది. కళ్ళ ముంగట ఏం కనబడ్డది అంటే దేవుడు కనబడ్డాడు. కొన్ని రోజులు అదొకటి తాగిద్దామని దేవుని వస్త్రధారణ బట్టలు విడిచిపెట్టింది, భస్మం అని పాండ్స్ పౌడర్ రాసుకొని ఇంట్లోకి పోయింది. మెల్లగా దేవుణ్ణి మోసం చేసి స్టార్ట్ చేసి ఆ లోపల ఫీలింగ్స్ ఆగాయి కదా, అంత రాక్షసతత్వం ఎట్లుంటది. బడ్వైజర్, బీర్లు, సిగరెట్లు అన్ని నడిచినాయి. ఎవరైతే భక్తులు ఈమె ఒక కాలు మీద నిలబడు ఇవన్నీ చూసి, ఆ మట్టిలో అన్నం తినుడు ఇవన్నీ చూసి, వాయమ్మో ఈమెకేమో శక్తులని అని చెప్పి ఫోన్లు చేసిన భక్తులతోటి అసభ్యకరంగా మాట్లాడడం మొదలుపెట్టి, అంటే వీడియో కాల్ చేయడం, అది చూపి ఇది చూపి అనడం, ఇవన్నీ చేసింది. ఇవన్నీ చేసే క్రమంలోనే భక్తులు ఇంకొంతమంది పైసలు ఇచ్చుడు స్టార్ట్. అమ్మ తల్లి నువ్వేమో చేస్తావు, తల్లి మా జీవితాలు బాగాలేవు, మొగుడు పిల్లల పంచాయతీలు, తల్లి బాగాలేదు, తండ్రి బాగాలేడు, ఆరోగ్యం బాగాలేదు. ఒక్క సమస్యనా 100 సమస్యలు ఉంటాయి కదా. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఉన్న పైసలు నిలబడతలేవు, ఏదో ఇక
ఏదో ఏం సమస్య చెప్పినా కూడా నీకు మంత్రం చేయాలి, తంత్రం చేయాలి, చిలకతో జ్యోతిష్యం చెప్తారు చూడు, వాళ్ళ జ్యోతిష్యమే సరిగ్గా ఉండదు కానీ మంది చెప్తారు. చేతి రాతల మీద ఆ నుదుటిరా ఏముండే ఇవన్నీ కూడా బటబాస్ మాటలు. ఇప్పుడు చూస్తున్నా మీకు చెప్తున్నా, నేను చెప్తా, నేను కూడా జ్యోతిష్యం అయితే ఏం చెప్తా తెలుసు ఇప్పుడు నేను మీ అందరికీ, నాకు ఏం తెలియదు, నేను వేదాలు చదవలేదు, నాకు ఏ పుస్తకం చదవలేదు, ఏం అందరికీ కనెక్ట్ అయ్యే మాట ఏంటంటే నువ్వు అందరికీ మంచి చేయాలని చూస్తావు కానీ నీకు అందరూ చెడు చేస్తారు. నీ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నావు, ఏదో స్థాయికి పోవాలనుకుంటున్నావు కానీ అది ఎక్కడో ఆగుతుంది. అది ఆగొద్దు, ఆటంకం కావద్దంటే నీకు మంత్రం చేయాలి, నీకు నేను తాయిది కట్టాలి. కథం అందరికి కనెక్ట్ అవుతుంది ఈ మాట. అట్లా ఏదో ఒక బటబాజ్ మాటలు చెప్తారు, చెప్పి కనెక్ట్ చేసుకుంటారు. లక్షలు తీసుకున్నాడంట, 5, 10 లక్షలు తీసుకున్నాడంట. ఇదే క్రమంలో ప్రేమ మొదలుపెట్టింది. ఎంతమంది అమ్మాయిలను ప్రేమించింది, ఎంతమంది అమ్మాయిలను మోసం చేసింది, అన్నీ కూడా బయటకు వస్తాయి. అన్నీ వస్తాయి. నా దగ్గరికి ఇప్పటివరకు 2 వచ్చినాయి, అన్ని బయటకు వస్తాయి. చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంది. ఈమె అంటే చిన్న స్థాయిలో ఉన్నది, ఎవరు వర్షిని, మంచి స్థాయిలో ఉన్న అడ్వకేట్, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని మోసం చేసి అదొక వ్యాపారం బట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఇది ఒకటి కూర్చున్నది. చెప్పండి మీరు, ఈమె జీవిత ఆ లైన్ చూసుకుంటే ఎక్కడన్నా ఈమె మెంటల్గా స్టేబుల్గా ఉందా? పిచ్చి హాస్పిటల్ పడేయాలి కదా, అది ఏం హాస్పిటల్ సందీప్, అది పిచ్చి హాస్పిటల్, అది ఎర్రగడ్డలు వేయాలి కదా. మేము రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, మూతి ముక్కు అంతా వలగొడుతున్నారు, కింద కూర్చున్నది పటా తలిగిస్తున్నారు, దెబ్బలు తలిగిస్తున్నారు. అది ఎందుకు తలిగిస్తున్నారు ఏంటనేది తెలియదు. ఏం కథలు పడ్డదు వాళ్ళ పిల్లలతోటి, అక్కజల్లెలతో ఎవరుకుంటారబ్బా చెప్పు. మన అక్కజల్లెల జోలికో సూకుండా నరికి పడేయం. అట్లనే ఎవరింటి ఏం చేసిందో కొట్టిరు, బాగానే కొట్టిరు, కొడుతుంటే కూడా సప్పుడు దాకా కూర్చున్న జుట్టు గుట్టు చేసి కొట్టిరు. ఆ వీడియోలు కూడా చూసినాం, అయిపోయింది. శ్రీనివాస్ నేను నీకు చెప్తున్నా, మంచి పద్ధతిగా చెప్తున్నా, ఇన్ని రోజులు నువ్వు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతావు, ముందుకు తీసుకెళ్తావు, ధర్మ రక్షణ కోసమే పోరాడతావు అని హిందువులంతా నీకు సపోర్ట్ చేశారు. నిజ స్వరూపం తెలుస్తుంది. దయచేసి ఈమెను పూజలకు మంత్రాల కోసం ఇంట్లకు పిలుచుకోకుండి. ఈమెకి ఏం రావు, ఇది కూడా చక్కగా వెట్టిగా రాదు, నాంబిషాన ఏం రాదు. ఎవ్వరి ఇంట్లోకి వచ్చినా కూడా ఈమె మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను ఇంకో దారిలో తీసుకొని పోతుంది. ఈమె ఆ తప్పు మీరు చేయకూడదు. శూన్యం. మెల్లగా చూస్తుండే మీ జీవితం కూడా శూన్యమై. ప్రజలారా దయచేసి చెప్తున్నా, ఏడ కనబడతాడు దండాలు పెట్టుడు, డబ్బులు ఇచ్చుడు, ఇలాంటి కథలు పడకండి. అండ్ నార్త్ సైడ్ నుంచి కూడా ఎవరైనా యూట్యూబర్స్ వస్తే బయటికి వచ్చి ఈ విషయాన్ని మీ నార్త్ యూట్యూబర్స్ కి చెప్పి వాళ్ళతో కూడా ఏ మోసాలు చేస్తుంది ఇవన్నీ కూడా బయట పెట్టండి. అక్కడ ప్రజలు ఇంకా దారుణంగా భక్తిని చూపిస్తారు, మోసపోతారు, వద్దు. అండ్ మన వీడియోలో కూడా లైవ్ లోకి వచ్చినప్పుడు పక్కకెళ్ళి ఆమె వర్షిని అనే అమ్మాయి ఎవరో యాంకర్ ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు సనాతన ధర్మం అని చెప్తున్నది. సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్తున్నది. అంటే ప్రజలను ఇంకా మోసం చేయ అంటున్నారు. ప్రజలు, పోలీస్ వ్యవస్థ, కోర్టు అన్నీ నీకు ఊరుకున్నా దేవుని పేరుతోడు మోసాలు చేస్తున్నావు. కర్మ కాలం ఊకోదు, నాశనం చేస్తారు జీవితాన్ని. దయచేసి ఈమె మోస వలలో ఎవ్వడు పడదు. ఒక్కొక్క పూట తిన్నీకే చుక్కలు కనబడాలి, ₹1 లేకుండా. ఆ రోజు జీవితం అంటే ఏందో తెలుస్తుంది. 4 రుద్రాక్షలు వేసుకొని, త్రిశూలం చేతిలో పట్టుకొని, ఓ కత్తిని కార్లో పెట్టుకొని, ఓ 10 పుర్రెలను పెట్టుకొని, మొత్తం కారు నిండా దేవుని బొమ్మలు వేసుకొని అమాయకులను మోసం చేస్తున్నాం. అమాయకులు. మన సనాతన ధర్మమే చెప్తుంది కదా, ధర్మంగా బ్రతుకురా, ధర్మంగా ₹1 సంపాదించురా. అధర్మంగా సంపాదిస్తున్నావు పైసలు. నీకన్నా రోజు పొద్దున లేసి కూలి పని చేస్తాడు కదా, రోజు పొద్దున లేసి శ్రమ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు నయం. న్యాయంగా నీతి, నిజాయితీ, ధర్మం కష్టపడి చెమట చుక్క కార్చి సంపాదిస్తున్నావు. ఏం బ్రతుకుతున్నావు నువ్వు? సిగ్గుశరం ఉండాలి, సిగ్గు. నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకునేటప్పుడు ఒక్కసారి ఒక ఆలోచన తీసుకొని రా. నేను బ్రతుకుతున్న విధానం కరెక్టేనా, నేను చేస్తున్న పనులు కరెక్టేనా, సనాతన ధర్మము ధర్మరక్షణ పేరుతోటి ప్రజలను ఇంత మోసం చేయడం కరెక్టేనా అని నీది నువ్వు ప్రశ్నించుకో. శివయ్య కూడా నిన్ను వదలడు. ఆ శివయ్య చేతిలోనే నీ జీవితం పతనం అయిపోతుంది, గుర్తుపెట్టుకో.